10 ఏళ్ల పాలనలో గ్రూప్ 1, 2, 4 డిఎస్సి పరీక్షలు పెట్టని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గ్రూప్ 1 విషయంలో హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను చామల తీవ్రంగా తప్పుపట్టారు. జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని, అది వీలు కాకుంటే మళ్లీ పరీక్ష నిర్వహించాలని మాత్రమే హైకోర్టు చెప్పిందన్నారు. నిరుద్యోగులకు మంచి చేసే విధంగా టీజీపీఎస్సీతో కలిసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పేపర్ లీక్లయ్యి పల్లీలు బఠానీల దుకాణాల కాడ పేపర్లు అమ్ముకున్నటువంటి దరిద్రపు పాలన చేసిన మీరు, అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే దానికి ఉన్న రెప్యుటేషన్ ని ఖరాబ్ చేసిన మీరు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అధికారం నుంచి తొలగించి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజల కోసం మంచి చేయాలని డిఎస్సి పెట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాణ్యతతో చేయాలని, దాంతో పాటు ఉన్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు పరిష్కార మార్గాన్ని గురించి మాట్లాడాల్సింది పోయి రాజకీయం మాట్లాడుతుర్రు. మీ ఆనందం ఏంటంటే ఎవరికి ఉద్యోగం రావద్దు, ప్రజలు మళ్లీ కష్టాలలో పోవాలి, ఓట్లు వేయనందుకు ఎవరికి స్టూడెంట్ ఏ నిరుద్యోగి కూడా ఉద్యోగం రావద్దు అన్న ఒక సునకానందం మీ దగ్గర ఉంది.